ప్రభునామనకు మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుంటున్నాం. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించను. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో మనం ఈ మాట చూస్తున్నాం. అయితే జ్ఞానము అంటే ఏమిటి అని మనం గమనించిన ఎడల, జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి వివేచనకు ఆధారం అని మనం చూస్తున్నాం. జ్ఞానంలో కూడా 2 విధాలైన జ్ఞానం ఉన్నది. ఒకటి లోక జ్ఞానము, ఒకటి ఆత్మీయ జ్ఞానము. దావీదు కుమారుడు సొలొమోను తన తండ్రి అయిన దేవుడు కలిగినటువంటి జ్ఞానము దేవుని జ్ఞానం అని తెలుసుకున్నాడో ఏమో తెలియదు, కానీ అతడు మాత్రం దేవుడు కనపడి అడిగినప్పుడు నాకు ఇంత గొప్ప ప్రజలను పరిపాలించటానికి కావలసినటువంటి జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు నువ్వు తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, గొప్ప ఆయుష్కాలమును అడగలేదు, శత్రువుల విజయమైన అడగలేదు, కనుక నీకు వాటన్నిటితో కూడా జ్ఞానం కూడా ఇస్తున్నానని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన అడిగి పొందుకున్న జ్ఞానాన్ని బట్టి గొప్ప సామెతలు, గొప్ప కీర్తనలు రచించాడు. అతను అన్నిటిని గురించి, ఆ చెట్లు, సకల విధమైన చెట్లను గురించి జ్ఞానం కలిగి ఉంటున్నవాడు. అయితే అతను ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించాడు. ఆయన జ్ఞానం గురించి తెలుసుకున్నట్టుకు విదేశాల నుంచి గురించి మనుషులు వచ్చి ఆయన జ్ఞానవాకులు విని సంతోషించి వెళ్ళేవాడు. ఇతడు ఏం చేశాడంటే, తన పరిపాలనా కాలంలో అతనికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్య స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాడు, సాంగత్యం పెట్టుకున్నాడు. కనుక ఈ అన్య స్త్రీలు ఏం చేశారంటే, సొలొమోను వృద్ధుడైనప్పుడు ఆయన మనసు మార్చివేశారు, దేవుళ్ళలో లేకుండా చేశాడు. దేవుళ్ళలో లేకుండా చేసి అతడు ఆ వారు నమ్ముకున్న దేవతల వైపు అతను తిరిగేటట్టుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళ కడవరి దినాల్లో మరి దేవతలు కూడా దేవుని మందిరాలు నిర్మించి అతను వృష్టుడైపోయినట్టుగా గమనిస్తున్నాం. దేవుడు 2 మార్లు మరి దేవుడు కళ్ళలో కనపడి, నువ్వు అలా చేయకూడదు, విగ్రహాలకు మొక్కకూడదు, విగ్రహాలను చేయకూడదు, నువ్వు నా వైపు తిరుగు, నేను నీకు దేవుడు అని చెప్పినప్పటికీ అతడు దేవుని మాటకి లోబడలేకపోయాడు. అతడి మనసు ఆ దేవతల వైపు తిరిగిపోయింది కనుక వాటినే ప్రేమించాడు, దేవుని మాటకి లోబడలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళ తండ్రి అయినటువంటి దావీదు బాల్యము నుండి అరణ్యంలో గొర్రెలు కాస్తూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాడు కనుక ముసలితనం వచ్చినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు, అతడు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని ఎరిగి ఉన్నాము. చిన్న వయసులోనే దేవుడు ఆత్మతో నింపబడినవాడు కనుక ఆ అనుభవం ఆయనలో ఉండింది. మన బిడ్డలు కూడా ఉన్నాక మనం కూడా బిడ్డలు కలిగి ఉంటున్నాము. మన బిడ్డల పరిస్థితి ఏమిటి? దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. యాకోబు పత్రికలో ఏం చెప్పి ఉన్నాడంటే, నన్ను అడుగు వానికి ఎంతో నిశ్చయంగా నేను నా పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పున్నాడు. జ్ఞానం లేనివాడు అడిగితే వారికి జ్ఞానం కూడా ఇస్తానని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం కూడా దేవుని జ్ఞానం కలిగిన వారై దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా దేవుళ్ళ ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసుగా లోక జ్ఞానం పొందుకొనక ఆత్మీయ జ్ఞానం పొందిన వారమై నీ రాజ్యం కొరకు, నీ కొరకు ఈ లోకంలో మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. మీ జ్ఞానం కలిగిన వానికి ఏది కొదువ ఉండదో అవి సర్వ సంపన్నత కలిగి ఉంటారని దావీదు యొక్క జీవితాన్ని గురించి మేము ఎరిగి ఉన్నామో తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మేము కూడా ఈ లోకంలో నీ జ్ఞానం పొందుకొని నిన్ను ఆశ్రయించి నీలో జీవించగలిగే ధన్యత మాకందరికీ దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.